ఏంటంటే ఇట్లా వెళ్ళి పడ్డారు, జాబ్ కూడా దొరుకుతుంది. తమ్ముడు మరి కాల్ చేయండి సార్, నేను చేయలేదు, వీళ్ళు మండలికి వచ్చేది ఆడ మండల మీటింగ్ ఉందంటే ఒకటే గుళ్ళో తిరిగి వస్తాము తెలియదు మాకు పంపి లేకుంటాడు ఎన్ని ఉన్నా కానీ సరే పక్కకి చేస్తాను పోదాం. కాకపోతే కొద్దిగా అటు ఇటు జరగాలి సార్ వాళ్ళు. ప్రైమరీ స్కూల్ నుండి 5వ తరగతి కంప్లీట్ అయిన పిల్లలు ఎంతమంది ఉన్నారు? 6 మంది ఉన్నారంట. వచ్చేసిన వాడికి మనం వాళ్ళ దగ్గర ఇప్పుడు వెళ్దామా? తీసుకెళ్ళి సార్ దగ్గర హెడ్ మాస్టర్కే ఇస్తాను చెప్తాను. ఎన్ని సార్తోనే ఇచ్చేస్తాను వీటికి అన్నాడు. నిన్న యాడికి వచ్చేదంటే ఎవరో ఇక్కడ పేరెంట్స్ మనం అడగడం అట్లా 6 మందిని ఓన్ చేద్దాన్ని. మళ్ళీ ఎవరైనా ఇక్కడెక్కడ పోయేటోళ్ళు ఉంటే ముందే వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇక్కడ చిలపురంకి వెళ్ళి వస్తుండ్రు, మనోజ్కి వెళ్ళి రావాలి, జనపురంకి వెళ్ళి వస్తుండ్రు. ఇక్కడ నుండి ఎవరిని పంపిస్తుంది లేదు. మన స్కూల్లో వీళ్ళు ఎట్లా ఉంటారంటే పెద్ద మనుషులు మన ప్రైవేట్ లాగా ఇట్లా చేసినాము, ఇట్లా ఉంది, ఇట్లాంటి అన్ని అందరూ మనిషి మీద తీసుకుంటే అవుతుంది అప్ప. ఇలా వార్డు నెంబర్ నేను ప్రతి ఒక్క వార్డు నెంబర్ ఒక 4-5 మందిని చేయించి అప్ప. ఇప్పుడు 8 మంది ఉన్నారు సార్, 8 మంది 5 మందిని చేస్తే 40 మంది అవుతారు. ఒక 4 చేసినంత ఇది అవుతుంది కదా. ఆ రకంగా వీళ్ళు చేస్తలేరు. అందరం కృషి చేస్తేనే అవుతుంది, లేకుంటే ఉన్న హై స్కూల్ స్ట్రెంత్ మనకు వెళ్ళిపోతే ఇక ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు సార్ వాళ్ళు తగ్గుతారు, మన పిల్లలు మనము 18 వాళ్ళ మేడకాడికి మూసుకొని ఇక బంద్ చేసుకున్నాం. ఇదే రకంగా సార్. ఇంతకుముందు 7th వరకు ఉంటే 7th వరకే చాలా మంది చదివి మ్యారేజ్ ఊళ్ళో ఉన్న కాడికి ఊరు బయటకి అయితే ఊళ్ళు ఉన్న కాడికి చదివిస్తాం. 10th ఉంటే ఇప్పుడు 10th వరకు చదివిస్తుంది సార్. చాలా మంది బంద్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఊళ్ళో హై స్కూల్ ఉండేటట్టు అన్ని ఊళ్ళు చూసుకుంటారు. మన ఊరు నుంచి స్కూల్ పోయిందంటే అది మనకే అది పోయిందంటే ఒకసారి పోయిందంటే ఇబ్బంది అవుతుంది. నానా ఇబ్బంది పడి మళ్ళీ వచ్చింది మళ్ళీ పోయిందంటే మనకి రామనా. ఇప్పుడు ఎంతమంది సారోళ్ళు ఉన్నారో ఈ సారుల దాంట్లో ఇలా జీతంలోకి వెళ్ళి ఒక 10% కట్ అయ్యి మన జీపీ అకౌంట్లో పడుతుంది. పైసలు కట్ అయ్యి 10% మన అకౌంట్లో పడుతుంది. సారోళ్ళు ఇప్పుడు 4 సారోళ్ళు పోతే మన జీపీకే లాసు. గ్రామ పంచాయతీ 10% మన జీపీ అకౌంట్లో పడుతుంది. పిల్లలు ఎట్లా ఉంటుంది అంటే మన విలేజ్లో ఎక్కువ మంది పిల్లలు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళిండ్రు కదా. ఇప్పుడు ఇక్కడ దగ్గర ఉంది అనుకో, ప్రతి పిల్లవాడు ఏం చదువుతుందనే చూసుకుంటారు. ఈ నుండి కులచెల్లకు బండచెల్లకు పంపితే వాళ్ళు వ్యవసాయం పని చేసి పునకో బొంబాయికి పోయి హైదరాబాద్ పోయి ఇదే పని. మావాడు ఆడికి పోతుండ అనేది ఒకటే తెలుస్తుంది కానీ నేను చదువుతున్నాను అసలే తెలియదు. చదువు కూడా కాదు, ఆ లక్ష్మణ తోలిస్తున్నాడు, నేను తోలిస్తా ఈ ఫీలింగ్లో కానీ ఆడ చదువు లేదు, ఏం లేదు. ఎందుకంటే వేస్ట్గా ఫీజులు ఉన్నాయి, ఇక అవన్నీ ముందు ఉంది తప్ప ఆడ ఏం లేదు. నోట్స్ ఇస్తారు, బాగా నోట్స్ ఇచ్చి మొత్తం నిన్న నుంచి హ్యాండ్ రైటింగ్ ఇస్తారు, అది రాసుకురాని హోంవర్క్ ఇస్తారు. హోంవర్కే ఉంటుంది, హోంవర్క్ ఉంటుంది. ఇక అదే పని చెప్పించి ఇక వాళ్ళకు బుక్కులు మానస్ అయ్యేసరికి మస్తు చెప్తుండ అనుకుంటారు. పిల్లలకు బుక్కులు మానస్ అయ్యే వరకు మస్తు చెప్తుండ అనుకుంటారు. బడిపాట గ్రామస్తుల సలహాలు సూచన సార్. అయితే గ్రామస్తులు సాల్వేడ్ హై స్కూల్లో తమ స్కూలు పోకుండా ఏ విధంగా పిల్లలను హై స్కూల్లో చేర్పించాలని ఈ రచ్చకట్ట మీద కూర్చొని మాట్లాడడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా. మీరు ఆ స్కూల్లో ఏం చెప్తారు? నేను స్కూల్లో హిందీ చెప్తాను సార్, హిందీ సబ్జెక్ట్ చెప్తాను. అయితే మా సాల్వేడ్ రెడ్పేషన్ సాల్వేడ్లో ఈసారి 100% రిజల్ట్ వచ్చింది. అందుకే మాకు చాలా సంతోషంగా ఉంది. దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ నెక్స్ట్ ఇయర్ కూడా పిల్లల్ని బాగా స్ట్రెంత్ పెంచాలని ప్రయత్నిస్తున్నాం. ఓకే సార్, మీరేం చెప్తారు సార్ హై స్కూల్లో? నేను పిఈటి సార్.
అటు ఇటు. మా పాఠశాల విద్యార్థులు చాలా చదువుతో పాటు ఆటల్లో కూడా చక్కని పర్ఫార్మెన్స్ ఇస్తారు. అందుకే వాళ్ళని మిస్ చేసుకోవద్దని ఇంకా మంచి మంచి అనుమతుల కోసం ఇక గ్రామస్తులతో కలిసి వెతుకులాటకు వచ్చినాం. బడిబాట ఎవరిని పక్క పాఠశాల పోకుండా గ్రామంలోని పాఠశాలనే ఉండాలి, గ్రామంలోనే చదువుకోవాలి. గ్రామ అభివృద్ధిలో పాల్పంచుకునే నాయకులతో కలిసి ఈ బడిబాట కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ప్రొఫెసర్తో కలిసి థ్యాంక్ యూ సార్. మీది